అందరికీ నమస్కారం. మనకి రాజశ్యామల గురించి ఆలోచించినప్పుడు మాతంగి దండకంలో మన కాళిదాస్ గారు ఏం చెప్పారు అంటే కృత్తివాసప్రియే, మళ్ళీ పర్వతరాజు పుత్రిక అని పిలిచారు. అందువల్ల పార్వతీదేవ లేదా ఆవిడ వీణ వాయిస్తూ కూర్చుంది కాబట్టి సరస్వతీదేవ లేదా ఆవిడ లక్ష్మీదేవ. ఎందుకు అంటే అనాహత చక్రంలో విష్ణుమూర్తి కృష్ణుడు ఉంటారని చెప్తారు కాబట్టి ఆవిడ లక్ష్మీ స్వరూపమా? మనందరికీ ఇది డౌటు. లేదా ముగ్గురు కలిసిన ఆదిశక్త ఎవరు ఈవిడ అని మనం ప్రశ్నించుకున్నప్పుడు ఒక రకంగా చూసినప్పుడు ఈవిడ పార్వతీదేవి యొక్క స్వరూపం అనడానికి మనకి దశమహావిద్యలు అని దశమహావిద్యలను చెప్పుకున్నప్పుడు అందులో మాతంగి స్వరూపమే ఇక్కడ ఈ రాజశ్యామల అన్నది. ఎందుకు అంటే మాతంగి స్వరూపమే రాజశ్యామలాదేవి. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ లలితోపాఖ్యానానికి వచ్చేసరికి ఇక్కడ ఏమైంది అంటే ఈ అమ్మవారు రాక్షసులతో యుద్ధం చేయడానికని వచ్చినప్పుడు చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత అంటే శ్రీచక్రాన్నే రథం కింద చేసుకుని 18 చేతులతో అన్నిటిలో ఆయుధాలు పెట్టుకుని రాక్షసులతో యుద్ధం చేద్దామని వచ్చినప్పుడు ఈవిడ ఏం చేసిందిట అంటే ఈ రథానికి 2 చక్రాలు ఉన్నాయి. మళ్ళీ ఎడం వైపు ఉన్న చక్రాన్ని గేయ చక్రం అని, కుడివైపు ఉన్న చక్రాన్ని కిరిచక్రం అని పిలుస్తారు. ఈ గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత అంటే ఈ గేయ చక్రంలోంచి వచ్చిందే ఈ మంత్రి అయిన రాజశ్యామలాదేవి. ఇక్కడికి వచ్చేసరికి గేయ చక్రము అన్నది ఎక్కడుంది అంటే ఎడమ భాగంలో ఉంది, అంటే ఎడానాడి కింద ఉంది. అందువల్ల ఈవిడిని లక్ష్మీ స్వరూపం కింద కూడా మనం కొలుస్తాం. దానికి తోడు ఈవిడిచ్చేవన్నీ లక్ష్మీదేవి ఏవైతే ఇస్తుందో వాటినే ఇస్తుంది. ఇక్కడ మరి సరస్వతి కింద ఎందుకు అనుకుంటున్నారు అని అంటే ఈవిడ సంగీతానికి అంటే అనాహత చక్రంలో ఉండడం వల్ల ఏమవుతుంది, నాదానికి ప్రతిదేవత. అందువల్ల సరస్వతీదేవి కింద అనుకోవడం. మొత్తానికి ఎలా అయినా ఈవిడ ఆదిశక్తి స్వరూపమే ఈ అమ్మ. ఈ ఆదిశక్తి స్వరూపమైన రాజశ్యామల ఏం చేస్తుంది అంటే లలితాదేవి దగ్గరికి వచ్చేసరికి మాత్రం మంత్రిగా ఉండి ఈవిడ లక్ష్మి స్థితిని చేస్తుంది. ఎందువల్ల అంటే ఈవిడికి సహస్రనామాల్లో ఒకటి చెప్తారు. ఏంటంటే ఆ సహస్రనామాల్లో చెప్పే నామం లలితా కార్య చతురాయ నమో నమః అని పిలుస్తారు. లలితా కార్య చతుర అంటే అర్థం ఏమిటి అంటే లలితాదేవి కూర్చుని ఏం చేస్తుందిట సింహాసనం మీద మహారాణిలా నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను అని ఒక ప్లాన్ చెప్తుందిట. ఆ ప్లాన్ మొత్తాన్ని 14 భువనాల్లో మొత్తం ఈ కోట్ల బ్రహ్మాండాల్లో ఆర్గనైజ్ చేసి ప్రతి చోట ఇంప్లిమెంట్ చేసేది ఎవరు అంటే రాజశ్యామలాదేవి మంత్రి కిందుండి. కాబట్టి ఇక్కడ ఏంటయిందంటే లక్ష్మీదేవే కదా మరి పాలన చేస్తున్నది. అందువల్ల ఇక్కడ లక్ష్మీ స్వరూపం కిందే ఈ అమ్మ కనిపిస్తుంది అందరికీను. అయితే ఈ రాజశ్యామలాదేవి నిజంగా ఏం చేస్తుందండి, దానికి తోడు ఇంకోటి కూడా ఉంది ఇక్కడ. ఏంటి అంటే ఆవిడకున్న ఆవరణలు ఎన్ని అంటే 8 ఆవరణలు. ఈ అష్టావరణలు ఏంటి అని ప్రశ్నించుకుంటే ఇక్కడ 8 ఆవరణలే 8 పాశాలు అంటే అష్టపాశాలు, మనలో ఉన్న 8 పాశాలు. ఈ 8 పాశాలు ఏంటండి అని అంటే మన శరీరం ఎప్పుడు కావాలంటే అంటే ప్రతి జన్మకి మారుతుంది. ఆత్మ అన్నది ఈ సృష్టి మొదలైనప్పటి నుంచి సృష్టి ఎండ్ అయ్యే వరకు వచ్చి మళ్ళీ సృష్టి మొదలైనప్పుడు కూడా ఈ ఆత్మ అన్నది కంటిన్యూ అవుతుంది. ఆత్మకి నాశనం లేదు అని భగవద్గీతలో ఏదైతే కృష్ణుడు చెప్పారో ఆ ఆత్మకి 8 పాశాలు చుట్టుకుని ఉంటాయన్నమాట. ఆ 8 పాశాలని ఎవరైతే కట్ చేస్తారో అంటే ఆత్మ విముక్తి అంటారు చూసారా. ఇంకా లలితా సహస్రంలో చెప్తే విశృంఖల వివిక్తస్థ వీరమాత వియత్ ప్రసుహు అంటే మనం ఏదైతే సంఖ్యలతో బంధించుకున్నామో 8 పాశాలు అనే సంఖ్యలతో ఆ 8 పాశాలని కట్ చేసేసేది ఎవరు అంటే రాజశ్యామల. ఇక్కడ ఎప్పుడైతే 8 పాశాలు అన్నవి కట్ అయిపోయాయో, కట్ అవడం ద్వారా ఫస్ట్ మన శరీరానికి ఫ్రీడమ్ అన్నది వస్తుంది. ఏంటంటే లోపల చూడండి మనకి ఎన్నున్నా సరే ఎప్పుడు మనం ఎలా ఉంటాం అంటే మన లోపల మనమే బందీల కింద ఉంటాం. అంటే మనకి ఫ్రీడమ్ ఉండదు. ఆ ఫ్రీడమ్ లేకే మనం ఏంటనుకుంటాం అంటే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని చెప్పేసి మనం చేయాలనుకున్నవి ఏవి చేయకుండా
అందరి మీద తోసేసి ఎస్కేపిజం అన్నది ఉంటుంది. అంటే అర్థం ఏమిటంటే ఏది మన మీద పెట్టుకోవడం మనకి ఇష్టం ఉండదు. ఎందుకు ఉండదు అంటే లోపల పాసాలు ఏం చేసాయి మన ఇలాగా అంటే ఒక పెట్టెలో దాంకున్నాం అనమాట. ఆ దాంకుని ఆ పెట్టెలోంచి బయటకు మనం ఓపెన్ అవ్వలేకపోతున్నాం. ఈ తలుపు వేసుకుని కూర్చున్నాం. తలుపు వేసుకుని కూర్చుని ఏమనుకుంటున్నాం, నన్ను పలకరించడానికి ఎవరు లోపలికి రావట్లేదు అనిపిస్తోంది. కానీ తలుపు తీస్తే కదా తెలుస్తుంది వస్తారో రారో. ఇక్కడ ఆ పాసాలు ఎప్పుడైతే కట్ అవుతాయో అప్పుడే అర్థమయ్యే విషయం ఏమిటి అని అంటే అమ్మ నేను ఎంత ఓపెన్ అంటే నేను ఎంత బాగా ఉంటే అంత బాగా. ఎందువల్ల అంటే రాజశ్యామలలో రెండు ఉంటాయి. ఒకటి ఏంటిట అంటే ద్వంద్వం. ఆ ద్వంద్వం ఏమిటి అంటే ఈ సృష్టి మొత్తానికి నేను ఒకదాన్నే భక్తురాల్ని. నాకు కనిపించే ప్రకృతిలో ప్రతి ఒక్కటి కూడా నేను ఏదైతే ఉపాసిస్తున్నానో ఆ దేవత యొక్క స్వరూపము అని తెలుసుకోవడమే ఉంటుంది. ఎప్పుడైతే నాకు కనిపించేది నా దేవతే అయినప్పుడు నేనేం మాట్లాడినా నా దేవత ఏమనుకోదు కదా. నేను అంటే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని నేను చెప్పాలనుకున్నవి ఏం చేస్తున్నాను, చెప్పకుండా అంటే వాళ్ళ మీద నేను తోస్తున్నాను. అంటే నా దేవత నాకంటే తక్కువ చెప్పండి, నాకంటే గొప్పదే కదా దేవత. అప్పుడు నేను ఏం చెప్పినా సరే అర్థం ఎవరు చేసుకుంటారు? దానికి పెద్ద ఎగ్జాంపుల్స్ ఏమక్కర్లే. మీ ఇంట్లో మీ అమ్మగారు ఉన్నారనుకో, మనం ఏం చెప్పినా సరే మన్ని ఏ విధంగా చెప్పినా సరే బాగా అర్థం చేసుకుని చెయ్యొచ్చో చేయకూడదో మనకి వివరంగా చెప్పగలిగేది మన తల్లి. అది కూడా ఏంటంటే ఈ జన్మకి ఆవిడ మనం కలిసి ఉండేది ఎంత అంటే మహా అయితే 80 సంవత్సరాలు పూర్తిగా ఇద్దరికీ లైఫ్ ఉంటే. అలాంటిది జన్మల నుంచి మనం ఎన్నిసార్లు భర్తలు ఎత్తినా సరే జగన్మాతే మనకి తల్లి. అంత గొప్ప తల్లి మనం ఏం చెప్పినా అర్థం చేసుకోదా. అప్పుడు మనకు కనిపిస్తున్న ప్రతి ఒక్కటి నా ఉపాసనా దేవత అని అనుకోగలిగినప్పుడు ఈ సృష్టి అంతా నాకెవరు కనిపించాలి అంటే నా దేవతే కనిపించాలి. ఆ స్థితి ఎప్పుడు వస్తుంది అంటే అష్టపాసాలు తొలగినప్పుడే వస్తుంది. ఎప్పుడైతే అది వచ్చిందో ప్రతి ఒక్కళ్ళలోనూ ఆ దేవత యొక్క తత్వాన్ని మనం చూడగలుగుతాం. ఆ చూసే స్థితిని ఎవరిస్తారు అంటే మనకి ఇక్కడ శ్యామ అమ్మవారు ఇస్తారు. ఎప్పుడైతే ఇచ్చారో మనం ఏం చేస్తాము అని అంటే శుభ్రంగా అంటే అందరితోనూ కూడా ప్రేమగా ఉండగలుగుతాం. అప్పుడు ఒకే ఒకటి అర్థమవుతుంది. ఏంటి అంటే మనకి ఎప్పుడూ ఉన్న ఒక లక్షణం ఏమిటంటే అందరినీ మార్చేయాలి, నేను అందరినీ శుభ్రంగా చేయాలి, ఈ ప్రపంచాన్ని మార్చాలి, ఈ ప్రపంచాన్ని ధర్మం వైపు నడిపించాలి, ఇవన్నీ అనుకుంటూ ఉంటాంట. అంతకుముందు ఈ ఉపాసన చేసి అష్టపాసాలు తొలగిన తర్వాత అర్థమయ్యే ఒకే ఒక విషయం ఏమిటంటే వీళ్ళెవ్వరినీ నేను మార్చక్కర్లేదు, ఫస్ట్ మారాల్సింది ఎవరు అంటే నేనే. ఎప్పుడైతే నన్ను నేను మార్చుకున్నాను, ఎందుకంటే నేను మారితే నా ప్రపంచం మారుతుంది. అది అర్థమవగానే ఫస్ట్ మనం మారాలంటే ప్రతి క్షణం మనలో మార్పుని మనమే చూసుకుంటూ మనం మార్చుకుంటూ ముందుకు వెళ్ళగలిగే స్థితి ఈ రాజశ్యామలాదేవి మనకి ప్రసాదిస్తుంది. అందువల్ల ఇప్పుడు లక్ష్మ, పార్వత, సరస్వత అనే బదులు ఇదేంటి అంటే ఈ లక్ష్మి, సరస్వతి, పార్వతి ముగ్గురు అమ్మల పైనున్న మూల పుటమ్మ ఎవరైతే ఉన్నారో ఆ ఆదిశక్తి యొక్క స్వరూపమే ఈ రాజశ్యామల అమ్మవారు. అందరికీ నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.